చేస్తారు అన్న అబ్జెక్షన్ని ప్రధానంగా రైజ్ చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీ పైన తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళతో మీరు వ్యాపారాలు చేయొచ్చు, ఆంధ్రాకి సంబంధించిన ఎన్టీఆర్ పేరుని మీ అబ్బాయికి పెట్టుకోవచ్చు, అంటే కేటీఆర్కి. సో ఆంధ్ర వాళ్ళ అందరితో మీరు లాలూచీ చేయొచ్చు, కానీ ఇక్కడ గేయానికి వచ్చేటప్పటికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ వాడకూడదా అన్న అబ్జెక్షన్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు, రెండు పార్టీలు కూడా. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయినా. అయితే విషయం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ముందు ఇంకొక విషయం నేను చెప్తే ఇది అర్థమైంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు 13 హామీలు ఎందుకు మీరు అమలు పరచలేదంటే 5 నెలలు అయింది కదా అప్పుడే అంటారా, అది ఇది అని అంటారు. అంటే 100 రోజుల గడువు పెట్టుకున్నారు కాబట్టి 100 రోజుల మీరు నెరవేర్చమన్నారు కాబట్టి మేము అంటామనేది జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంది, ఎందుకు చర్చకు వస్తుంది అంటే కాసు తెలంగాణ ఎజెండా, కాసు ఉద్యమకారులు, కేసీఆర్ దీన్ని బైపాస్ చేసిండు, కేసీఆర్ దోసుకున్నాడు, కేసీఆర్ దాచుకున్నాడు, కేసీఆర్ తెలంగాణ ద్రోహం చేసిండు, కేసీఆర్ వాళ్ళకి ఇది అది ఉద్యమకారులను గుర్తించలేదు, కేసీఆర్ ఉద్యమకారుల భూములు ఇవ్వలేదు, కేసీఆర్ ఉద్యమకారులకి జాబులు ఇవ్వలేదు. ఇట్లా రకరకాలుగా ఉద్యమకారులకు ద్రోహం అని, తెలంగాణ ఉద్యమానికి ఇబ్బంది కలిగించిందని, లేదా తెలంగాణ దోచుకున్నారని, తెలంగాణ కప్పు తెచ్చిందని, ఇవే కదా ముచ్చలు చెప్పి ఊరికే గవే ముచ్చలు చెప్పిన మీరు మరి అదే కాజు మీద ఇవాళ ఏం కొంపలంటకపోయినా ఏం అవసరం వచ్చిందనండి. ఇవాళ కాకతీయ కళాతోరణం మార్చాలి, ఇప్పుడు చార్మినార్ మార్చాలి. చార్మినార్ అనేది ఒక మతానికి ఒక చిహ్నంగా మన తెలంగాణ ప్రజలు దాన్ని గుర్తించారు. చార్మినార్ అనేది ఒక తెలంగాణ గడ్డకి, హైదరాబాద్కి ఐకాన్. అది ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు కానీ ఇంకా ఇతర వ్యవహారికంగా దాన్ని చూడరు. అని హైదరాబాద్ ఐకాన్. హైదరాబాద్ అంటే చార్మినార్ అనేది. వరంగల్ అంటే కాకతీయ కళాతోరణం అనేది. అంటే ఆ రాజులు నాటి పాలకులు ఏవైతే నిర్మించారో అవి ప్రజాబాహుల్యం పొంది వందలాది సంవత్సరాలుగా ఇవి ప్రజా జీవితంలో మమేకమైపోయిన వాటిని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ గారి నాయకత్వాన రాజముద్రగా ఆమోదించబడి ఏ రకమైన వివాదాస్పదం లేకుండా అన్కాంప్రమైజ్ గా ఆమోదించబడ్డ అంశాన్ని ఈ రోజు తెలంగాణ ఎజెండాగా మీరు చెప్తున్నారు, తెలంగాణ అంశంగా చెప్తున్నారు. మరి తెలంగాణ అంశంలో భాగంగా మరి ఇదేందండి రవీంద్ర గారు, చిన్న క్లారిటీ. యాక్చువల్లీ ఇవాళ మీరు అన్నట్టు తెలంగాణ కాకతీయ తోరణం లేకుండా, చార్మినార్ లేకుండా ఒక లోగో రిలీజ్ అయింది. అది మీరు కూడా చూసుంటారు. దాన్నే మీ పార్టీ తరఫున కేటీఆర్ గారు, వినోద్రావు గారు అందరూ తప్పు పెట్టారు, మీరు కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మీడియాలో రన్ అయినా, సోషల్ మీడియాలో రన్ అయినా ఆ లోగో ఫైనల్ కాదు. కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అఖిలపక్ష సమావేశం తర్వాత సార్ ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తున్నారు, జస్ట్ మీకు అర్థం కావడానికి. అది ఫైనల్ కాదు, ఆ లోగో ఎలా లీక్ అయింది అన్న దాని మీద క్లారిటీ ఇవ్వలేదు కానీ, బట్ అది ఫైనల్ కాదు, ఇంకా దానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. అనేక నమూనాలు వచ్చాయి, ఇంకా చాలామంది ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంది, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది, అందులో కొన్ని చిహ్నాలను యాడ్ చేయాల్సి ఉంటుంది, కొన్నింటిని తొలగించాల్సి ఉంటుంది, మార్పులు చేర్పులు చాలా ఉన్నాయి. త్వరలో ఫైనల్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. అందువల్ల ఆ పాత లోగోలు అంటే చార్మినార్ని, కాకతీయ తోరణం తీసేశారు అంటానికి మనకు ఎలాంటి ఆధారం లేదు. కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి క్లారిటీ కానీ అఫీషియల్గా కానీ ఆ ప్రకటన చేయలే. మీకు ఒక క్లారిటీ కోసం చెప్పా. ఇక్కడ వివాదం అంతా కూడా తెలంగాణ గేయం గురించి. ఆ గేయం కొద్దిసేపటి క్రితం అప్రూవల్ ఇచ్చింది, అది కూడా అఖిలపక్ష ఆధ్వర్యంలో మొత్తం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో అధికారిక కార్యకలాపాల్లో 2.5 నిమిషాల పాటు 3 చరణాలున్న అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ ఆ గేయాన్ని ఆలపించబోతున్నారు. దానిపైన పర్టికులర్గా ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తావన గురించి మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాని గురించి మీ వాదన ఏంటని అడుగుతున్నా. ఇది ఇప్పుడు వాళ్ళు ఈ నిమిషంలో ఆలస్యంగా ఒక 2 రోజుల ముందు ప్రకటన జరిగింది. నిన్న మొన్న అంత ముందు రోజు మొత్తం జరిగిన చర్చ అదే. జరిగిన చర్చలో నుంచే బయటకు వచ్చింది. ఊరికే టీవీలలో పేపర్లలో చర్చకి రాలే, అవన్నీ లీకేజ్లే. ప్రజా వ్యతిరేకతని అర్థం చేసుకొని ఇప్పుడు దాన్ని వాళ్ళు ఆగారు. అది అంతే తప్ప మరొకటి కాదు. నిన్న పాశం యాదగిరి గారు, పృథ్వీరాజ్ గారు, ఉద్యమకారులు చాలా మంది ఆ మహేష్ కుమార్ గౌడ్ పైన జరిగిన దాడి,
ఆ వ్యతిరేకత, ఆ ప్రజా వెల్లువ అనేది ఇప్పుడు అసలు పని వదిలిపెట్టి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి వదిలిపెట్టి చేయాల్సిన పనులు, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్క పెట్టి ఎజెండాని ప్రజల దృష్టిని మరల్చడం ఇక్కడ, అంతే తప్ప మరొకటి కాదు. ఇది కేవలం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్న వివాదం తప్ప మరొకటి కాదు. అంతేనా శ్రీనివాస్ గారు? వారు నిర్ణయం శ్రీనివాస్ గారు, తీసుకున్నారు. నిర్ణయానికి ఇప్పుడు శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు చెప్పింది కరెక్టేనా? అంటే వ్యతిరేకత వచ్చింది కాబట్టి అందరూ తప్పు పట్టారు కాబట్టి మేము ప్రశ్నించాం కాబట్టి దాన్ని వెనక్కి తీసుకున్నారు అన్నది నిజమేనా? తప్పు. ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి కోసం చేసే కార్యక్రమం కానే కాదు. జూన్ 2 మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత 10 సంవత్సరాలలో వాళ్ళు పట్టించుకున్నటువంటి అంశాలను ప్రజల మీద తీసుకొని చేసే ప్రయత్నంలో భాగంగానే జయ హో అందశ్రీ గీతాన్ని అందుబాటులో తీసుకొస్తున్నాము. 10 సంవత్సరాలు వాళ్ళు ఈ గీతాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు మేము పట్టించుకుంటున్నాము. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని తీసుకుపోతుంటే ఎక్కడ ఈ ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఎప్పుడు ముఖ్యమంత్రి పేరు వస్తుంది చెప్పని ఓర్వలేకనే నాటకం తప్ప మరొకటి కాదు. మీ హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏదోటి మాట్లాడదు కాదు కదా. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు సమస్య మరో సందర్భంలో చర్చ. రవీంద్ర గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారికి ఆన్సర్ ఇస్తున్నారు, మీకు ఆన్సర్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం రవీంద్ర గారు మీకు ఆన్సర్ ఇస్తున్నారు శ్రీనివాస్ గారు. టీజీ ఎవరు కోరారు? టీఎస్ ను మార్చి టీజీ చేయమని ఎవరు కోరారండి మిమ్మల్ని? ఏంటండి ఈ ఎజెండా? ఈ పిచ్చి పనులు ఏంటండి? ఇది మూర్ఖపు పనులు మీ